నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సింగరేణి బ్రతకాలి అన్నా, ఉద్యోగులు రావాలన్నా విప్లవ కార్మిక సంఘాలైన చక్రంలో సుత్తి గుర్తుని గెలిపించండి. ఐఎఫ్టీయూ ఈసారి సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్న 7వ ఎన్నికల్లో విప్లవ కార్మిక సంఘాలైన గోదావరి లయ, బొగ్గు గని కార్మిక సంఘం తెలంగాణ, గోదావరి లయ, బొగ్గు గని కార్మిక సంఘం, శ్రామిక గోదావరి కార్మిక సంఘం గుర్తైనటువంటి చక్రంలో సుత్తి గుర్తును గెలిపించాలని భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ జనార్దన్, గోదావరి కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె సీతారామయ్యలు పిలుపునిచ్చారు. ఇల్లందులో ఈ రోజు జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ, వేతన ఒప్పందాలతో పాటు సింగరేణిలో గని కార్మికుల సమస్యలపై అనేక ఉద్యమాలు చేసి కార్మికులందరినీ గుర్తింపు పొందిన చరిత్ర విప్లవ కార్మిక సంఘాలకు ఉంది. సింగరేణిలో 1998లో కార్మిక సంఘాలు గుర్తింపు ఎన్నికల్లో మొదటిసారి కార్పొరేట్ కొత్తగూడెం డివిజన్లో విజయం సాధించి అనేక కార్మిక హక్కులను కాపాడుకుందని, సర్ఫేస్ మైనర్ కు సింగరేణి స్కూల్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించి నిలబడి నిర్బంధాలను ఎదుర్కొని నిలబెట్టుకుందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి సాధించుకున్న కార్మిక హక్కుల్ని మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలు తొక్కి నల్ల బంగారాన్ని అదానీ అంబానీలకు తాకట్టు పెట్టారని వారన్నారు. గత ఎన్నికల్లో 61,000 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకుంటే నేటి ఎన్నికల్లో 39,000 మంది కార్మికులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని, దీన్ని బట్టి చూస్తే కొత్త ఉద్యోగాలకు అవకాశం లేకుండా పోతుందని వారన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ గోదావరి బొగ్గని కార్మిక సంఘం టీజీఎల్బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌని నాగేశ్వరరావు, తెలంగాణ గోదావరి కార్మిక సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బయ్యా వరప్రసాద్, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి రాసుద్దీన్, ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో 20 ఏళ్ల ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో ఓటేయబోతున్నటువంటి 39,700 మంది కార్మికులు సింగరేణి భవిష్యత్తు కోసం, సింగరేణిలో ఉద్యోగ భద్రత, సింగరేణిలో భూగర్భ గనుల సాధన, సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం, సింగరేణి పరిశ్రమ పరిరక్షణ అనేటువంటి వెలుగులో ఓటును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. త్యాగాలకు వారసులుగా నిలబడాల్సినటువంటి వాళ్ళు ఎర్రజెండా పేరు చెప్పుకొని పైరవిదారులుగా మారి సిద్ధాంతాలని, విలువల్ని తాకట్టు పెట్టి అధికారం కోసం అడ్డమైనటువంటి గడ్డి తినేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతున్నటువంటి సందర్భంలో అట్లాంటి కార్మిక సంఘాలు ఒక పక్కన, లేదా అధికార పాలకవర్గ పార్టీల వంతబాడేటువంటి ప్రైవేటీకరణను మద్దతిస్తున్నటువంటి కార్మిక సంఘాలు మరొక పక్కన ఇవాళ సింగరేణి కార్మికుల ముందుకు వస్తున్నాయి, ఓటు అడుగుతున్నాయి. అట్లాంటి కార్మిక సంఘాలకు ఓటేయడం ద్వారా సింగరేణిని అతి త్వరలో మూసివేసే పరిశ్రమ జాబితాలో నెట్టడానికి తోడ్పడుద్ది అనేటువంటి విషయాన్ని కార్మిక సోదరులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కార్మిక వర్గం కోసం, నూతన ఉద్యోగాల సాధన కోసం, ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా, పరిశ్రమ భద్రత కోసం, ఉద్యోగ భద్రత కోసం, హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలు చేస్తున్నటువంటి విప్లవ కార్మిక సంఘాలు 3 కార్మిక సంఘాలు ఇవాళ సింగరేణి సంస్థలో ఎన్నికల్లో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటి ఉంది. గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం ఐఎఫ్టీ యొక్క చక్రంలో సుత్తి గుర్తు ఓటేయాలని చెప్పేసి ఈ సంఘానికి ఈ ఎన్నికల్లో మద్దతు తెలియజేస్తున్నటువంటి తెలంగాణ గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం కానీ, శ్రామిక శక్తి గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం కానీ కార్మికుల పక్షాన పోరాడి విప్లవోద్యమాలు నిర్మాణం చేసినటువంటి చరిత్ర కార్మిక వర్గానికి ఉంది, సింగరేణికి ఉంది. గోదావరి లోయలో విప్లవోద్యమాలు నిర్మిస్తున్నటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి గని కార్మికులందరికీ తెలిసినటువంటిది. అట్లాంటి గోదావరి లోయలో ఉన్నటువంటి సింగరేణి కొంగు బంగారాన్ని కాపాడుకునేటందుకు బొగ్గుగని కార్మిక సోదరులందరూ కూడా చక్రంలో సుత్తు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం తరఫున, విప్లవ కార్మిక సంఘాల ఐక్య కూటమి తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. సింగరేణి సంస్థ గుర్తింపు ఎన్నికలను నిర్వహిస్తుంది. ఈ ఎన్నికలలో ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ, మరో ఐఎఫ్టీయూ, ఈ 3 విప్లవ కార్మిక సంఘాలు సంయుక్తంగా ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికలు ప్రధానంగా నిన్నటి వరకు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అనుసరించినటువంటి కార్మిక వ్యతిరేక కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ, వీటికి వ్యతిరేకంగా ఒక పక్క ప్రభుత్వము, యాజమాన్యం
మరొక పక్క ఈ యాజమాన్యానికి ప్రభుత్వ విధానాలకు తొత్తు సంఘాలుగా ఉన్నటువంటి మొన్నటి వరకు గుర్తింపు యూనియన్గా ఉన్నటువంటి సంఘాలన్నీ కలిసి ఒక పక్క ఉంటే మరొక పక్క విప్లవకర ట్రేడ్ యూనియన్లు పోటీలో ఉన్నాయి. కాబట్టి ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బొగ్గుగని సంస్థను ప్రైవేటు పరం చేయడానికి, మొత్తం బొగ్గు బ్లాకులను అమ్మివేయడానికి, ప్రైవేటీకరణ చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వము కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం సింగరేణి రక్షించబడాలన్నా, సింగరేణిలో శాశ్వత ఉద్యోగాలు నిలబడాలన్నా, కాంట్రాక్టీకరణ, అవుట్సోర్సింగు, ప్రైవేటీకరణ ఆగాలన్నా విప్లవకర ట్రేడ్ యూనియన్లకు సంబంధించినటువంటి సంఘాలను కార్మిక వర్గం గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపుగా కార్మికులందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే నిన్నటి వరకు గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి యూనియన్ కానీ, సిఐటియు, ఏఐటిసి లాంటి మిగతా ఊర్జువా సంఘాలు ఉన్నటువంటి అవన్నీ కూడా ఇవాళ కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాయి. ప్రభుత్వానికి, యాజమాన్యానికి తొత్తులుగా మద్దతుగా వ్యవహరించాయి. వీటికి వ్యతిరేకంగా మొదటి నుంచి నేటి వరకు కార్మిక వర్గ పక్షపాతిగా నిలబడి పోరాట సంఘంగా ఉన్నటువంటి కార్మికుల ఐక్యతను కోరుతూ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నటువంటి విప్లవకర ట్రేడ్ యూనియన్లు అయినటువంటి ఐఎఫ్టియు సంఘాలను గెలిపించాలని ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి TV9 న్యూస్.